పిలిచే డాక్టర్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన చూసి నేను ప్రాక్టీస్ కూడా మానేసి మరి ఇంతమంది మహిళలు పురుషులు కూడా వచ్చి జాయిన్ అవ్వడం చాలా సంతోషకరం. మన వైఎస్ఆర్సీపీ పార్టీలో మీరు ఇప్పుడు గెలిపించుకోవాల్సిన అభ్యర్థి వేణుగోపాలకృష్ణ గారి గురించి ఒక మాట చెప్తానమ్మా. ఆయన చెయ్యని పదవి లేదు. జిల్లా మొత్తానికి చైర్మన్ చేశారు ఆయన. ఏ కమ్యూనిటీ హాల్ చూసినా, ఏ స్కూల్ చేసినా ఆయన సంతకం పెట్టకుండా నిధులు రాలేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జిల్లా అంతా కూడా ఆయన యొక్క ముద్ర ఉంది. ఆ తర్వాత ఎమ్మెల్యేగా నెగ్గి మంత్రిగా చేస్తారు. ఆయన మామూలు మంత్రి కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టమైన మంత్రి మన వేణుగోపాలకృష్ణ గారు. మరి అలాంటిది ఇక్కడికి ఆయన మీకు ఎమ్మెల్యేగా పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక మంత్రి గారు ఎమ్మెల్యేగా వచ్చారు అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాజు అయితే మళ్ళీ ఆయన ఖచ్చితంగా మంత్రి అవుతారు. చాలా మంది మంత్రులు, కానీ ఈయన ఏ పనైనా కూడా సమర్థవంతంగా చేయగలిగిన వ్యక్తి. అందుకని అలాంటి వ్యక్తిని మీరు ఓటేసి నెగ్గించుకుంటే మన నియోజకవర్గం అంటే మీరందరూ కూడా ఎంతో బాగుపడతారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మనందరి కళ ఒక ఇల్లు కట్టుకోవాలని. చాలా మంది గతంలో 30 సెంట్లు ఇచ్చేవారు, స్థలం ఇచ్చేవారు. ఆ స్థలం కూడా ఎంఆర్ఓ సంతకం ఉండేది కాదు. 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు అయిపోయినా కూడా దాని మీద మన హక్కు ఉండేది కాదు. 10,000 డీడీలు కట్టి కలెక్టర్ ఆఫీస్ లో మొగ్గుతూ ఉండే డీడీలు కుప్పలు. మా 10,000 ఎవరికైనా ఇల్లు వచ్చినాయా? రాలేదు. ఇప్పుడు మీకు ఇచ్చే దాని మీద మీరు ముందు కట్టుకుని ఎన్ని అంతస్తున్నా వేసుకోవచ్చు. మీకే సొంతం. ఎంతో పారదర్శకంగా ఎవరైతే అర్హులో వాళ్ళకి మాత్రమే ఈ పథకాలు, సొంత ఇల్లు అన్ని కూడా వస్తున్నాయి. మీరు కొంచెం సహనం వహిస్తే రేపు మళ్ళీ గవర్నమెంట్ మందే, జగన్మోహన్ రెడ్డి గారే వస్తున్నారు, ఆయనే వస్తారు. మీరు ఫ్యాన్కి ఓటు వేయాలి. 2 ఓట్లు కూడా వేస్తే మళ్ళీ మన చెల్లిపోయిన గోపాలకృష్ణ గారు మళ్ళీ మనకి ఎమ్మెల్యే, మంత్రి అవుతారమ్మ. ఇప్పుడు మరి మన నియోజకవర్గంలో అభివృద్ధి ఏంటంటే అమ్మఒడి ద్వారా 13 కోట్లు శాంక్షన్ అయింది. రైతు భరోసా 6 కోట్లు శాంక్షన్ అయింది. 12 కోట్లు పెన్షన్ రూపంగా వచ్చింది. వైఎస్ఆర్ చేయూతగా 8.5 కోట్ల వరకు వచ్చిందమ్మా. అలాగే ఆసరా 36 కోట్ల పైనే వచ్చింది. చేదోడు వచ్చేసి 22 లక్షల వరకు వచ్చింది. మొత్తం 25 కోట్లు ఈ గ్రామానికి, అంటే కోలమూరు గ్రామానికి వాళ్ళ ప్రజలు అందుకున్నారు. మరి ఎంత ఎక్కువ ఎప్పుడైనా ఉందమ్మా? ఇవన్నీ డబ్బు రకరకాలుగా పోయేది, అది ప్రజల దగ్గరికే వస్తుంది. మీరు అర్థం చేసుకుని మీరు ఖచ్చితంగా ఫ్యాన్కి ఓటేయాలి. చెప్పిన మాట మీద నిలబడే నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి.